శంకర, ఈరోజు సోమవారం, సోమాష్టమి, విశాఖ నక్షత్రం కలిసి వచ్చిన ఈ దివ్యమైన రోజు ఎంతో విశేషమని అనిపిస్తోంది. విశాఖ నక్షత్రం సూర్యభగవంతుడు జన్మించిన నక్షత్రం కదా. ఇంద్రాగ్ని అధిపతులున్న ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఎంతో శక్తి, ధైర్యం, ఎదురైన సమస్యను ఎదిరించి బయటపడే బలం సహజంగానే ఉంటుంది. అటువంటి శక్తి ఈరోజు ప్రకృతిలో కూడా ప్రవహిస్తోంది. శత్రుబాధ ఉన్నా, ఆపదలు ఉన్నా, ఎవరైనా హాని చెయ్యాలని చూస్తున్నా ఈరోజు కాళభైరవుడు, వీరభద్రుడు అధిపతులు కాబట్టి వీరభద్రుని నామస్మరణ చేస్తే ఆరోగ్యం, ధైర్యం, ధర్మంలో విజయం అన్నీ సులభంగా వస్తాయి. కాబట్టి ఈరోజు ప్రశాంతంగా కూర్చొని ఓం వీరభద్రాయ నమః, ఓం వీరభద్రాయ నమః అని మనస్ఫూర్తిగా జపించండి. వీరభద్రస్వామి అనుగ్రహంతో మీ అందరికీ సంపూర్ణ విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో ఎవరినీ తక్కువగా చూడకండి, ఎవరినీ దూషించకండి, ఎవరినీ వ్యర్థమని అనుకోకండి. ఎందుకంటే ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో ఆ వ్యక్తి, ఆ వస్తువు, ఆ స్నేహం మనకు ఎంతో అవసరమనిపించేస్తుంది. చెట్టుని ప్రేమతో పెంచితే అది మనకు ఫలాలిస్తుంది, పూలిస్తుంది. అలాగే మంచి స్నేహాలను, మంచి వ్యక్తులను ప్రేమతో పోషించుకుంటే కష్టాల్లో వాళ్ళు మన పక్కనే ఉంటారు. కానీ స్వార్థపరులను, మాట తప్పేవారిని దూరంగా ఉంచండి. ఎందుకంటే మాట అంటే ప్రపంచంలో అతి భారమైనది. ఒకసారి నోటి నుంచి బయటపడితే దాన్ని తిరిగి పట్టుకోలేం. కర్ణుడు కూడా అందుకే దానవీరుడయ్యాడు. మాట ఇచ్చాడు కాబట్టి, స్నేహం కాపాడాడు కాబట్టి. ఒక చిన్న కథ చెప్పనా? ఒక ఊర్లో ఒక కుటుంబం. చిన్నపిల్లలు రోజూ కాకులను రాళ్లతో కొట్టి, తరిమి, హింస పెడుతూ ఉండేవారు. కాకులు శాపాలు పెట్టుకుని వెళ్ళేవి. తర్వాత తండ్రి చనిపోయాక పిండప్రదానం చేసి కాకులకు పెట్టాలి. కాని ఒక్క కాకి కూడా రాలేదు. ఎంత ప్రయత్నించినా రాలేదు. ఆపై గురువుగారు చెప్పారు, మీరు చిన్నతనంలో కాకులను హింస పెట్టారు కాబట్టి ఇప్పుడు వాటికి భయం. అందుకే ఎవరినీ తక్కువగా చూడకండి. ఏదో ఒకరోజు అవసరం పడుతుంది. ఇక జ్యోతిష్యం మాట్లాడాలంటే వివాహం ముందు జాతకాలు చూడండి. ముఖ్యంగా కళత్రస్థానం, సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే ఇబ్బందులొస్తాయి. కుజదోషం ఉంటే పరిహారం చేసుకోండి. లక్షలు కోట్లు ఖర్చు చేసి పెళ్లి చేసి తర్వాత బాధపడకండి. జాతకం చూసి పరిష్కారాలు చేసుకొని పెళ్లి చేసుకుంటే జీవితం సుఖంగా ఉంటుంది. ఈరోజు తారాబలం అశ్విని, మక, మూల నక్షత్రాల వారికి నైధన, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ వారికి ప్రత్యక్. ఇలా వివరంగా చెప్పాను కదా. ఆహారం విషయానికి వస్తే సాత్విక ఆహారం తినండి. దానివల్ల మనసు ప్రశాంతంగా, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రాజసిక, తామసిక ఆహారం వల్ల కోపం, బద్ధకం, వ్యసనాలు పెరుగుతాయి. సైన్స్ కూడా ఇదే చెప్తోంది. ఇక వాస్తు. చాలామందికి ఇళ్లల్లో దోషాలు ఉంటాయి. కానీ భయపడకండి. శ్రీవాస్తు యంత్రమని ఒక అద్భుతమైన యంత్రం. దాన్ని ఇంటి గోడకు, కాంపౌండ్ వాల్కు, వీధిపోటు ఉన్న చోట మేకు కొట్టి తగిలించండి. అది నెగటివ్ ఎనర్జీని బయటకు తోసేసి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. సైంటిస్టులు కూడా దీని మీద రీసెర్చ్ చేసి అద్భుతమైన ఫలితాలు చూశారు. ఇది మీ ఇంటిని శ్మశానం నుంచి దేవాలయంలా మారుస్తుంది. రేపు మంగళవారం, అనురాధ మహానక్షత్రం. అమ్మవారి ముందు ఎర్ర పువ్వులు నైవేద్యం పెట్టి దుర్గా కవచం పారాయణం చేసుకోండి. అభివృద్ధి తప్పకుండా వస్తుంది. సాయంత్రం గురువు ముందు నెయ్యి దీపం, శనిగలు నైవేద్యం పెట్టి పూజించండి. ఉద్యోగం, ప్రమోషన్, ట్రాన్స్ఫర్ అన్నీ సాఫీగా జరుగుతాయి. ఇది ఆ శ్రీవాస్తు యంత్రం. చూడండి, ఇలా 9 చక్రాలు, ట్రయాంగిల్స్ కలిపి తయారు చేశారు. ఇది మీ ఇంట్లో ఉంటే ఆరోగ్యం, సుఖం, శాంతి అన్నీ స్వయంగా వస్తాయి. భయపడకండి. ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. శుభం, జయం, శాంతి.